Hello friends, I'm Dr. Poonima, fertility specialist at 49 Karimnagar. సో ఈ మధ్య కాలంలో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఐఎఫ్ డైట్ అన్నది చాలామంది చేస్తున్నారు, చాలామంది డైట్ అన్నది ఫాలో అవుతున్నారు. మరి ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేసుకునేటప్పుడు ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అన్నది చేయొచ్చా లేదా అన్నది చూద్దాం. సో అసలు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే ఏంటి, అసలు ఐఎఫ్ డైట్ అన్నది ఎలా ఫాలో అవ్వాలి, మనకి అది ఎంత మంచిది, దాని ఎఫెక్ట్ ఏంటి అన్నది చూద్దాము. సో ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో ఏంటంటే మనం డిఫరెంట్ రేషియోస్లో తీసుకుంటాం. 16:8 కానీ, లేదంటే 18:6 కానీ, ఇట్లా 12:12 కానీ రేషియోస్లో. అంటే ఒక 12 గంటలు ఫుడ్ తీసుకుంటాము, ఒక 12 గంటలు మనం ఫుడ్ తీసుకోకుండా ఉంటాము. లేదంటే 16:8 రేషియో అంటే 8 అవర్స్ ఫుడ్ తీసుకుంటాము, ఒక 16 అవర్స్ ఫుడ్ తీసుకోమన్నమాట. సో అలాంటి రేషియోలో మనం డైటింగ్ చేస్తూ మనం వెయిట్ రిడక్షన్ చేస్తూ ఉంటాము. సో ఇట్లా చేయడం వల్ల మరి నెక్స్ట్ ఫర్టిలిటీ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా వస్తాయా, లేదంటే ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేస్తున్న కపుల్ ఉన్నారనుకోండి, వాళ్ళు ఐఎఫ్ డైట్ చేయొచ్చా అంటే చేయొచ్చండి, దాంతో ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు. కాకపోతే ఇందులో ఏంటంటే సివియర్ మెజర్స్కి పోకూడదు. లైక్ 12:12 వరకైనా ఓకే, 16:8 అయినా ఓకే, కానీ మరి ఒక 4 అవర్స్ మాత్రమే తింటాము, ఒక 18 అవర్స్ ఫాస్టింగ్ ఉంటాము, లేదంటే 20 అవర్స్ ఫాస్టింగ్ ఉంటాము, 4:20 అట్లా సివియర్ మెజర్స్కి వెళ్ళినప్పుడు మాత్రం మనకి కొంచెం ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఎందుకు అంటే మనం వెయిట్ రిడక్షన్ అన్నది కొంచెం స్లోగా జరగాలి, కానీ ఫాస్ట్గా మనం సివియర్ మెజర్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే బాడీ తట్టుకోలేకపోతుంది అంత ఫాస్ట్ వెయిట్ లాస్ అన్నది. సో దానితో మనకు సైడ్ ఎఫెక్ట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అండ్ ఎస్పెషల్లీ మనం ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ కోసం ప్లానింగ్ చేస్తున్నామో బాడీ హెల్త్ అంతా కూడా కరెక్ట్గా ఉండాలి, హార్మోన్స్ బాగుండాలి, కిడ్నీస్ కరెక్ట్గా పనిచేయాలి, లివర్ కరెక్ట్గా పనిచేయాలి, మన జిఐటీ బాగుండాలి, యుట్రస్ హార్మోన్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉంటేనే మనకు పిల్లలు పుట్టే అవకాశాలు మంచిగా ఉంటాయి. ఎక్సెసివ్ డైట్ చేసామనుకోండి, బాగా తిన్నున్నారనుకోండి, అప్పుడు కూడా మనకు సైకిల్స్ కరెక్ట్గా రావు. అండ్ మనం బాగా సివియర్గా డైటింగ్ చేసాము అంటే కొన్నిసార్లు హెచ్బీ కూడా పడిపోతుంది, బ్లడ్ తగ్గిపోతుంది, షుగర్స్ కూడా ఎక్కువ తక్కువ అయిపోతాయి. సో అట్లాంటప్పుడు కూడా మనకి ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోతాయి. మనకు హెచ్బీ తగ్గిపోయింది, బ్లడ్ తగ్గిపోయింది అనుకోండి, కొన్నిసార్లు సైకిల్స్ ఇర్రెగ్యులర్ అయిపోతాయి, అంటే ఫ్రీక్వెంట్గా రావచ్చు, కొన్నిసార్లు మొత్తానికి డిలే అయిపోయి ఆగిపోవచ్చు. షుగర్స్ ఎక్కువ తక్కువ అయినా కూడా మనకి కరెక్ట్ కాదు. అట్లా మనకు హెచ్బీ తగ్గిపోయింది, బ్లడ్ బాగా తగ్గిపోయింది అంటే కూడా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఒక్కటేసారి మనం ఎక్సెసివ్గా వెయిట్ లాస్ అయ్యామనుకోండి, బాడీ కూడా తట్టుకోకుండా కీటోసిస్లోకి వెళ్ళిపోతుంది అనమాట. కీటోన్ బాడీస్ అవన్నీ కూడా ప్రొడ్యూస్ అయిపోతాయి. సో ఇవన్నీ కూడా మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు ఇవన్నీ కూడా మనకి ఒక రకంగా నెగిటివ్ ఎఫెక్ట్ అన్నది ఇస్తుంది అనమాట. సో ఐఎఫ్ డైట్ అన్నది చేసుకోవచ్చు అండి. డైట్ మెజర్మెంట్స్ మంచిగా చేసుకొని వెయిట్ కంట్రోల్లో పెట్టుకోవడం అన్నది ఇట్స్ వెరీ గుడ్ థింగ్. అండ్ నౌఎడేస్ పీసీఓడి అనేది చాలా పెరుగుతుంది కాబట్టి డైట్, ఎక్సర్సైజెస్, వెయిట్ కంట్రోల్లో ఉండడం అన్నది చాలా ఇంపార్టెంట్. బట్ దానికి ఒక లిమిట్ ఉంటుంది అనమాట. మన హైట్కి మన వెయిట్ ఎంత ఉండాలి, మన బిఎంఐ ఎంత ఉండాలి అన్నది WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్తో సర్టెన్ స్టాండర్డ్స్ ఉంటాయన్నమాట. ఇంత హైట్ ఉన్న వాళ్ళు ఇంత వెయిట్ ఉండాలి, ఇంత బిఎంఐ ఉండాలి అన్నది ఉంటుందన్నమాట. సో ఆ బిఎంఐకి తగ్గట్టుగా అంతవరకు మనం మెయింటైన్ చేయగలగాలి. మరీ దానికన్నా తగ్గిపోయి మరీ ఎస్ సైజ్కి, ఎక్స్ట్రా స్మాల్ సైజ్కి వచ్చేసి మరీ వెయిట్ రిడక్షన్ చేసేస్తాము అంటే మాత్రం అదంతా మళ్ళీ మనకు ప్రెగ్నెన్సీలో నెగిటివ్ ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది అనమాట. సో ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేసే వాళ్ళు ఎవరైనా సరే ఈ ఐఎఫ్ డైట్ని, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ని హ్యాపీగా చేసుకోవచ్చండి, ప్రొవైడెడ్ కంట్రోల్లో ఉండి చేసుకోవచ్చు. అట్లా చేసుకుంటే మనకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏదైనా ఉన్నా తగ్గుతుంది, పీసీఓడి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి, హ్యాపీగా ఓవ్యులేషన్ కూడా అవుతుంది, ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ కూడా పెరుగుతాయండి. థ్యాంక్ యూ.